వెల్కమ్ బ్యాక్. ఇన్నాళ్లు ఆఫ్రికా, అమెరికా, లాటిన్ దేశాలను కబళించిన ఈ వైరస్ ఇప్పుడు భారత్లో కూడా అడుగు పెడుతోందన్న భయాలున్నాయి. ఈ వైరస్ మన దేశంలో అడుగు పెడితే జరిగే పరిణామాలేంటి? మన దేశం ఈ వైరస్ను తట్టుకోగలదా? జికా మరణ మృదంగం ఇక్కడ కూడా కొనసాగకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? జికా ప్రపంచాన్ని భయపెడుతున్న మహమ్మారి ఇప్పుడు భారత్లో కూడా అడుగు పెట్టేసిందన్న భయాలు పుట్టుకొస్తున్నాయి. ఈ జికా వైరస్ ఆసియా దేశాలకు కూడా కొత్తేమీ కాదు. ఎందుకంటే ఇది వేసవికాలం వస్తే మరింత రెచ్చిపోతుంది. చలికాలంలో స్వైన్ ఫ్లూ ఎలా విజృంభిస్తుందో ఈ జికా వైరస్ ఉష్ణోగ్రతలు పెరిగితే అంతలా విస్తరిస్తుంది. దీనికి తోడు ఈ ఏడాది ఎండలు మరింత తీవ్రంగా ఉండబోతున్నాయన్న వార్తలు ఈ భయాన్ని రెట్టింపు చేస్తున్నాయి. దీనికి తోడు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు జికా వైరస్ ను వ్యాపింపజేసే దోమకు కూడా అత్యంత అనుకూలమని పరిశోధనలో తేలింది. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నప్పుడు ఈడిస్ ఈజిప్ట్ దోమలు మరింత రెచ్చిపోయి వ్యాధి వ్యాప్తిని వేగవంతం చేస్తాయని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా డేవిస్ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. వాతావరణంలో వేడి వల్ల దోమల్లో ఉన్న ద్రవాలు త్వరగా ఆవిరైపోయి వాటికి మరింత ఆకలి పెరుగుతుంది. ఇలా దోమలు తమ ఆకలి తీర్చుకోవడానికి ఎవరి మీద వాలి వాళ్ల రక్తాన్ని పీల్చినా జికా వైరస్ వాళ్ల శరీరంలోకి అడుగుపెట్టినట్లే. అంతేకాదు, ఈ జికా వైరస్ విస్తృతంగా ఉన్న ప్రాంతాలన్నీ అధిక ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాలే. ప్రస్తుతానికి ఈ జికా వైరస్ మన దేశంలో ప్రవేశించలేదని కేంద్ర ఆరోగ్య శాఖ భరోసా ఇస్తోంది. కానీ అది అంతర్జాతీయంగా విస్తరిస్తున్న తీరు, దాని వేగం చూస్తుంటే రాబోయే వేసవిలో మన దేశంలోనూ ఈ వైరస్ అడుగుపెట్టే ప్రమాదం పొంచి ఉందన్నది ఖచ్చితమైన అంశం. దీంతో ఇప్పటికే ఈ వైరస్ మీద కేంద్రం అప్రమత్తమైంది. వ్యాధి నివారణకు అవసరమైన మార్గదర్శకాల్ని జారీ చేసింది. వైరస్ ప్రభావిత దేశాలకు గర్భిణీలు వెళ్లవద్దని కేంద్రం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. మన దేశంలో దోమల వ్యాప్తి చాలా ఎక్కువ. దేశంలో 127 కోట్ల మంది జనాభాలో 50 కోట్ల మందికి పైగా మురికివాడలు, గ్రామాలు, అపరిశుభ్ర వాతావరణాల్లో జీవిస్తున్నారు. మరి ఈ ప్రాంతాల్లో దోమల వ్యాప్తి తక్కువేం కాదు. ఇలాంటి పరిస్థితుల్లో దోమల నుంచి వ్యాప్తి చెందే జికా వైరస్ మన దేశంలో పొరపాటును అడుగుపెడితే దాని ప్రభావం తట్టుకోవడం కష్టం. ఎందుకంటే దేశవ్యాప్తంగా ప్రతిరోజు కనీసం 15,000కు పైగా నవజాత శిశువులు జన్మిస్తూ ఉంటారు. అంటే ఈ లెక్కన ఈ వైరస్ సోకితే ఎంతమంది రోజు వాటి బారిన పడే ప్రమాదముందో అర్థమవుతోంది. ఇప్పటికే ఈ వైరస్ మీద కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. వైరస్ దేశంలోకి ప్రవేశించకుండా ముందస్తు చర్యలు ప్రారంభించింది. ప్రస్తుతానికి ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని ప్రకటించింది. అధికారులు, ఎయిమ్స్ వైద్యులతో ఆరోగ్య శాఖ మంత్రి సమావేశమై జికా వైరస్ వ్యాప్తికి తీసుకోవాల్సిన చర్యలపై పూర్తి స్థాయిలో కార్యాచరణ సిద్ధం చేశారు. ప్రస్తుతానికి ఓ టెక్నికల్ టీం కూడా ఏర్పాటు చేసి భారత్లో ఈ వ్యాధి విస్తరణ మీద నివేదిక సిద్ధం చేయనున్నారు. అయితే ఈ వైరస్ ను చూసి అంతలా భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే దోమలు వ్యాప్తి చెందకుండా, దోమలు ఇంట్లో ప్రవేశించకుండా జాగ్రత్తలు తీసుకుంటే సగం వైరస్ నుంచి రక్షణ పొందినట్లే అని అంటున్నారు డాక్టర్లు. ఇలా ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న జికా వైరస్ కు తొలి వ్యాక్సిన్ తయారు చేసింది మన దేశం. అది కూడా మన తెలుగు రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోనే ఈ వైరస్ సోకకుండా నిరోధించే వ్యాక్సిన్ తయారు చేశారు. 2013లో ఈ జికా వైరస్ విజృంభించిన తీరు తర్వాత హైదరాబాద్లో భారత్ బయోటెక్ ఈ వైరస్ మీద పరిశోధనలు చేసింది. 2.5 ఏళ్లుగా అహర్నిశలు సాగిన శ్రమ ఫలితంగా జికా వైరస్ కి వ్యాక్సిన్ ఆవిష్కృతమైంది. 9 నెలల కిందటే దీనికి పేటెంట్ కూడా తీసుకున్నారు. ఇంకా క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్న ఈ వ్యాక్సిన్ ను త్వరలోనే పూర్తి స్థాయి వినియోగంలోకి తీసుకురాబోతున్నారు. జీకా అనేది ఒక ఫారెస్ట్ అండి. యుగండాలో ఎన్టీపీ దగ్గర ఒక 100 మైల్స్లో ఒక జీకా అని ఒక ఫారెస్ట్ ఉంటుంది, చిన్న ఫారెస్ట్. ఆ ఫారెస్ట్లో ఈ వైరస్ని కనిపెట్టారు కాబట్టి దీన్ని జీకా వైరస్ అంటారు. ఇది మేము వచ్చి 2006 నుంచి చికెన్ గున్యా వ్యాక్సిన్ గురించి వర్క్ చేస్తున్నామండి. ఆ చికెన్ గున్యా వ్యాక్సిన్ పనిచేసేటప్పుడు అది మాకు పాలినేషన్ కల్చర్ నుంచి ఇక్కడికి వచ్చింది కాబట్టి మేము ఎక్స్పెక్ట్ చేసామంటే ఈ మోస్ట్లీ జీకా ఒకటి రావచ్చు ఇక్కడికి, ఇండియాకి. మోస్ట్ ఇంపార్టెంట్ ఆ మస్కిటోస్ మన ఇండియాలో ఉంది. ఇంకా మస్కిటోస్ ఉంటే ఇంకా డెఫినెట్గా వస్తారు. ఏదో ఆ మస్కిటోన పాలినేషన్ నుంచి రావచ్చు, లేదా బ్రెజిల్ నుంచి ఎవడన్నా ట్రావెలర్ వెళ్ళి వాడు ఇక్కడికి వచ్చి ల్యాండ్ అయినంటే వాడు వచ్చి ఆ మస్కిటోస్ ఫీడ్ అయింది అనుకోండి, అటు స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఈ 2 వ్యాక్సిన్ కలిపితే బాగుంటుంది, వ్యాక్సిన్ కాంబినేషన్గా బాగుంటుందని చెప్పి 2014లో మేము స్టార్ట్ చేసాం వ్యాక్సిన్ ఈ వర్క్ పైన. 2015 జూలైలో మేము ప్యాటెంట్ కూడా ఫైల్ చేశాం. కాబట్టి మా ప్యాటెంట్ విల్ క్లియర్లీ ఇండికేట్ that we are the first patent holder in the world on Zika vac.
ప్రపంచాన్ని భయపెట్టిన జికా వైరస్ కి విరుగుడు మన భాగ్యనగరంలో తయారవ్వడంపై నిజంగా మనకు గర్వకారణం. అయితే ఆ వ్యాక్సిన్ సాధ్యమైనంత వేగంగా సామాన్యులకు కూడా అందుబాటులోకి వచ్చేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటేనే జికా వైరస్ బారిన పడకుండా నవతరాన్ని కాపాడుకోగలం. అయితే ఈ ఏడాది ఎండల్ని దృష్టిలో ఉంచుకుని సాధ్యమైనంతగా జాగ్రత్తలు తీసుకునేలా కేంద్ర ప్రభుత్వం అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తోంది. అయితే ప్రణాళికల్లో ఉన్న చిత్తశుద్ధి అమల్లో కూడా ఉన్నప్పుడే జికాను నిరోధించడం సాధ్యమవుతుంది. లేదంటే మన దేశంలోనూ జికా చెలరేగిపోయే ప్రమాదం ఉంది. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.